ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నిరవధిక సమ్మె. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలి అని, పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలి అని, ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలి, క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్ధీకరించాలి అని, నిర్దిష్టమైన జాబ్ ఛార్జ్ అందించాలని, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్లు, ఇతరత్ర సెలవులు మొదలైనవి అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిహెచ్ఓల ఐక్యత 23% ఇంక్రిమెంట్ అంటే అమలుపరచాలి. 23% ఇంక్రిమెంట్ 23% ఇంక్రిమెంట్ 23% ఇంక్రిమెంట్ 23% ఇంక్రిమెంట్. We want justice. 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 సిహెచ్ఓల ఐక్యత వర్ధిల్లాలి. సిహెచ్ఓల ఐక్యత వర్ధిల్లాలి. సిహెచ్ఓల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. నా పేరు గంటా ప్రసన్న అండి. నేను డిస్ట్రిక్ట్ ఏపీఎంసీ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నామండి. గత ఒక 3 రోజుల క్రితం ఒక పత్రికా ప్రకటన అయితే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు ఇన్సెంటివ్స్ 7 కోట్ల వరకు బడ్జెట్ రిలీజ్ చేశామని చెప్పి పత్రికా ప్రకటన వరకు అది పరిమితమైంది. కానీ మాకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే మేము ఇంతవరకు పొందలేదు. ఇంకొకటండి, దానికి తోడు 8 PM FRS అని ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా పత్రికా ప్రకటన వరకే. 8 PM FRS అనేది ఇతర ఏ క్యాడర్లకి లేదు, ఓన్లీ మా క్యాడర్కి మాత్రమే 8 PM FRS అనేది అమలు పరిచారు. ఎందుకు అలా అమలు పరిచారు? మేము 80% ఉమెన్సే ఉన్నాం, అందులో 40% 50% వరకు కూడా అన్మ్యారీడ్సే ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి ఒకసారి ఆ క్లినిక్స్ దగ్గరకు వస్తే మా మహిళలదే అది కనీసం చెప్పుకోలేని అతీనంత బాధ అండి. అసలు అది కొంతమంది తాగి బాటిల్స్ అక్కడే పడేస్తూ ఉంటారు, సిగరెట్లు, తాగిన బీర్ సీసాలన్నీ అక్కడే ఉంటాయి. కొన్ని సెంటర్లు, కొన్ని ఏరియాస్లో అయితే రాత్రిపూట తలుపులు అయ్యి పగలగొట్టేసి అక్కడే వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో పోలీసులు కంప్లైంట్లు కూడా ఇచ్చున్నాము, FIRలు కూడా ఫైల్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఎటువంటి యాక్షన్ అయితే గవర్నమెంట్ నుంచి మహిళల పట్ల తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే ఈ పెళ్లిగాని అమ్మాయిలు అక్కడే నివాసం ఉండడం వల్ల ఎన్నో అనర్థాలు అయితే పెద్ద పెద్ద మహానగరాల్లో, ఢిల్లీ లాంటివి, అక్కడే కొన్ని చోట్ల ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు లాంటివి, ఎన్నో హెరాస్మెంట్లు మనం ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నాం. అలాంటిది మా క్యాడర్లో వచ్చేసరికి 8 PM FR అనేసి మేము టోటల్గా రద్దు చేయాలని మేము మహిళలు అయితే గట్టిగా కోరుకుంటున్నామండి. అసలు 8 PM FRS అనేది మిగతా ఏ క్యాడర్కి లేదు, ఓన్లీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ క్యాడర్స్కి ఎందుకని మేము గవర్నమెంట్ వారిని అడుగుతున్నాము. ఇక్కడ ఇంకోటండి, మాకు బడ్జెట్ రిలీజ్ చేసామని పేపర్లో వేశారైతే కానీ మాకు ఇంతవరకు కనీసం మాకు గత నెల జీతభత్యాలు కూడా లేవండి. కనీసం మా జీతాలు కూడా, శాలరీస్ కూడా హోల్డ్ చేశారు. అట్లయినా మేము ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తామని. కానీ ఇవాళ 15వ రోజు నిరవధిక సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా స్పందించకపోతే ఇంతకంటే మేము సమ్మె అయితే ఎక్కువ చేస్తాం. కానీ ఇందులో మేమైతే సమ్మె అనేది తగ్గించుకోవడం అనేది జరగదండి. మాకు ఇప్పుడైనా కానీ ప్రభుత్వం వారు మమ్మల్ని పిలిచి మా ఏపీఎంసీ లీడర్స్తో పిలిచి ఇప్పటికైనా కానీ చర్చలు జరిపినట్లయితే మేము గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 8 PM FRSకి అయితే మేము ఎటువంటి బాధ్యతలు అయితే మేమైతే వాటికి అసలు మేము ఒప్పుకోమండి. చాలామంది మహిళలు, చిన్నపిల్లలు ఆ క్వార్టర్స్ ఎక్కడ కట్టారంటే ఆ HWC క్వార్టర్స్ అనేవి కూడా ఎక్కడో సమాధుల్లో కట్టారండి. ఎక్కడో ఊరు చివరిలో కట్టారు. ఊరుల్లో ఎటువంటి క్వార్టర్స్ లేవు. ఇది మాత్రం గవర్నమెంట్ వారు ఒకసారి పరిశీలించండి. మీరు పరిశీలించిన తర్వాతే మీరు 8 PM FRS అనే దాని గురించి మీరు ఆలోచించండి. అసలు మా గురించి కనీసం మహిళలు వాళ్ళ భద్రత అనే దాని గురించి కనీసం ఆలోచన లేకుండా 8 PM FRS అనేది ఈరోజు మాకు ఇచ్చారండి. అది ఎలా ఇస్తారో కూడా మరి మాకు ఎంతవరకు అంతుపట్టని ఇదండి. ఎన్నోసార్లు మేము ఎంతోమంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మీద అసలు కొన్ని ఏరియాస్లో జరిగినవి అయితే మా వాళ్ళు చెప్పుకోలేకపోయారండి. అవి లీడర్స్ దృష్టికి తీసుకెళ్ళి లీడర్స్ వాటిని ఫైల్స్ ప్రిపేర్ చేసి అవి మాత్రం స్టేట్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ వాటి మీద ఎప్పుడు ఏ ఎంక్వైరీలు జరగలేదు.
ఎటువంటి న్యాయం అయితే ఇంతవరకు ఈ మహిళా కమ్యూనిటీ ఆఫీసర్లకి జరగలేదు అటువంటి సన్నివేశాల పట్ల. అయినా కానీ ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో ఉన్నా కూడా మాకు 8 PM FRS అనేది అమల్లోకి తీసుకొచ్చారు. ఇటువంటి సందర్భాల్లో మేము సమ్మెకి ఇంకా ఉధృతం అయితే చేస్తాం, కానీ వెనకడుగు అయితే మేము వేయబోమండి. ఎందుకంటే గవర్నమెంట్ వారు ఇప్పటికైనా కానీ మా ఎందు దయించి మేము ఇప్పటికైనా కానీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకమైతే కాదండి, మేము సానుకూలంగానే ప్రభుత్వం వారిని అర్థిస్తున్నాము. కోస్టల్ ఏరియాస్ ఉన్నాయండి కొన్ని, అక్కడ మేము బీచ్ ఏరియాస్లో మేము డ్యూటీస్ చేసిన 7, 8, 9 అప్ టు 10 నైట్ డ్యూటీస్ కూడా మేము చేశామండి. ఎన్నో డ్యూటీస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మేము గవర్నమెంట్ వారిని ఎప్పుడు మేము నిలదీయలేదండి. మేము ఎప్పుడు వాళ్ళతో మేము సానుకూలంగానే చర్చిస్తున్నాము. అలా సానుకూలంగా చర్చించే పట్లైనా కానీ మా యందు దయించి ఇప్పటికైనా కానీ మమ్మల్ని పిలిచి చర్చలు అయితే జరిపించాలని మేము కోరుకుంటున్నామండి.